రివ్యూ ఇంకా మళ్ళీ బ్యాక్ సైడ్ పబ్జి ఆడుతున్నావారా? రే మీరు అసలు దోస్తులేనారా? లైఫ్ మీద విరక్తి పుట్టి ఏదో ఉరేసుకొని చేద్దామంటే మీరేంద్రా? మీరు అసలు ఫ్రెండ్స్ అయినారా? ఏదో టైంపాస్ గేమ్ ఆడుతుర్రేంద్ర వీడికి వచ్చి ఆపాలి కదరా. వీడు ఊరేసుకుంటుండా? చాలా దొరుకుతున్నామనుకున్నా. అయినా వీడు ఎందుకు ఊరేసుకుంటున్నారా? హైదరాబాద్ ఉన్నప్పుడు 2-3 ఏళ్ళ నుంచి ఒక పోరెంట పడ్డాడు. ఉన్నదంతా తగ్గిపెట్టిండు. అది ఈ రోజులు వేరే డొంతులు అయింది. ఊరొచ్చి ఊరేసుకుంటుడు. ఊరేసుకోవాలంటే ఊరికి రావాలా? పారపోదాం. మరి ఊరేసుకోడు కాదాడు, బొక్కడా కాడాడు. సపరాకులు రే సస్తే పొద్దున సాగు కోసం, లేకపోతే హోటల్కి రా. అవురా, మీ నాయన వాచ్మెన్ ఉద్యోగం చేసి నిన్ను ఇంతటి వాణి చేస్తే ఎవరితో 3 రోజుల ముందు పరిచయం అయిన దాని గురించి ఆడదాని కోసం చేస్తావేంద్ర నువ్వు? అరే దమ్ముంటే పోయి అదే అమ్మాయి కూడా ఇంకో కత్తి లాంటి అమ్మాయి చూసి పడేయాలరా. రే అవన్నీ నాపి సపోందాక పోయి జాబ్ చేసుకో. నాన్న గురించి ఆలోచించు. అయినా సర్దమని ఫిక్స్ అయినావు కదరా. నాన్న గురించి ఆలోచించినావారా? నీకోసం ఎవరన్నా ఆలోచించేది, ఎదురు చూసేది ఎవరన్నా ఉన్నారంటే నాన్ననే. అయినా సస్తే గీస్తే నాన్న కోసం చవాలి కానీ ఎవరు అమ్మాయి కోసం చస్తా అంటావేంద్రా? అన్నీ మూసుకొని పోయి పని చూసుకో. ఎట్లా సర్దామా అని కాదు, ఎట్లా బతుకుదామా, ఎవరి కోసం బతుకుదామా అన్నది ఆలోచించు. రే అర్థమవుతుందా? అన్నీ ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నారా? మా నాన్న ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ నాకు పెద్ద చదువులు చదివిస్తే నేను చేసే పెద్ద ఉద్యోగంతో ఉన్న ఊరిని కన్న తండ్రిని అస్సలు పట్టించుకోలేదు. నా సొంతంగా బతికేసిన. అయినా నా ప్రపంచంలో అన్నీ పెద్ద పెద్ద కళ్ళే. ఆ కళల ముందు నాకు వచ్చే 5 అంకెల జీతం కూడా ఆ కళల ముందు సరిపోలేదు. నిజం చెప్పాలంటే నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదురా. కానీ ఇప్పుడే డిసైడ్ అయినా, ఇక మీదట ఊరిని నాన్నను వదిలేదు లేదు. ఏం చేసినా ఇక్కడే ఉండి చేయాలి, చేస్తా. ఇప్పుడు ఏం చేస్తావురా భయ్? ఏదో చిన్న జాబ్ చేస్తారా? అంటే సర్పంచ్ జాబ్ చేస్తావా, వార్డ్ మెంబర్ జాబ్ చేస్తావా? లేకపోతే ఏంద్రా పల్లెటూరులో జాబ్ దొరుకుతారా నీకు? బతకడానికి ఏదో దారి ఉంటుంది, వెతికితే అదే దొరుకుతుంది. ఇప్పుడు ఏం దొరుకుతాం పోతుంటే ఇప్పుడు పోనీరా వాని కర్మ. ఏం దొరకకపోతే మళ్ళీ అదే ఊరేసుకొని వస్తాడు. ఎవరేమో దాకినాయి అంకుల్? కొంచెం దాకినాయి బేట. అంకుల్ బాగున్నారు అంకుల్. నేను రాఘవయ్య గారి అబ్బాయిని. అరే బేట నువ్వా? ఎప్పుడో చిన్నప్పుడు చూసినా బేట. నాయన మంచిగా ఉన్నాడా బిడ్డ? మంచిగా అంకుల్. అటు దిక్కుపోయి మస్తు దినాలు అవుతుంది, అటు పోయిడే లేదు. ఏదో మంచిగా చదివిండు, మంచి జాబ్ చేస్తుడు పట్నంలో అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళొద్దు అనుకుంటున్నా అంకుల్. ఇక్కడ ఏదైనా చిన్న జాబ్ చేసుకుంటూ నాన్నకు తోడుగా ఉందాం అనుకుంటున్నా. అయినా మీరేంది అంకుల్ ఇంత ఎండలో ఇంత కష్టపడడం అవసరమా? ఇదేముంది బాబు, ఏండ్ల నుంచి చేస్తున్న పని, దీంట్లో కష్టం ఏముంది, అలవాటైన పనే కదా. పదండి అంకుల్, ఇంటి దాకా దించేస్తా. అద్దు బిడ్డ, ఆయన నువ్వేదో అంటున్నావు, జాబు ఎన్నే చూసుకుంటా నాయనతో ఉంటా అంటున్నావు. ఏం సంగతి? ఈ చిన్న ఊళ్ళే ఏ జాబులు అనేటివి ఏముండవు. చేస్తే గీస్తే ఏదైనా చిన్న బిజినెస్ లెక్క చూసుకొని చేసుకో. ఏ బిజినెస్ చేయాలన్నా ఎన్నో కొన్ని డబ్బులు ఉండాలి అంకుల్. నేను జాబ్ అయితే చేసినా కానీ నా దగ్గర పైసలు అయితే లేవు. నాకు కూడా వయసు అయిపోయింది, చూస్తున్నావు కదా. ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను పెట్టుబడి పెడతా, నువ్వు ఇదే బిజినెస్ చేయి. వచ్చిన దాంట్లో చెరిసగం తీసుకుంటా. ఇదే కాదు ఇంకేదన్నా చేస్తా అంటే కూడా చెప్పు, ఆలోచన చేద్దాం. కానీ జాబ్ కాదు, బిజినెసే ఆలోచన చేసుకో.
బలవంతం ఏం లేదు, నీకు నచ్చితేనే చెయ్యు, దాని గురించి ఆలోచన చేయి మరి, సరేనా? ఏం ఆలోచిస్తున్నావు బేటా? అన్నం పెట్టుకో, తిను. ఇక నేను హైదరాబాద్ పోవాలనుకుంటున్నాను, ఇక్కడే ఉంటా. ఈయన ఇక నీకేం పని దొరుకుతుంది బేటా? నా గురించి ఆలోచిస్తున్నావా? అలా కాదు, ఇక్కడ ఏదైనా చిన్న బిజినెస్ లాంటి. నా జీవితం అంతా నేను చదివించడానికి పెంచడానికి సరిపోయింది నాన్న. నీకోసం నేనేం దాచలే. ఆహా, అలాగని కాదు నాన్న. అన్నట్టు ఈరోజు మీ ఫ్రెండ్ ఫరూక్ అంకుల్ని కలిశాను. ఓ, ఫారూక్ అంకులా బేటా? నేను గుర్తుపట్టిండా? బాగున్నాడా? లేదు, నేనే గుర్తుపట్టి పలకరించిన. అట్లే ఆయనతో మాట్లాడుతూ ఉంటే మాటల్లో ఆయన చేసే బిజినెస్ కలిసి చేద్దామా అని చెప్పిండు. కానీ నేనే చీప్గా డ్రాయర్ల బిజినెస్ చేద్దా అని ఆలోచిస్తున్నాను అన్న. దాంట్లో ఏముందానా? ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యి, లేదంటే వదిలేయి. 40 సంవత్సరాలు తెలుసు నాకు ఫారూక్ అంకుల్. నాకే కాదు, చుట్టుపక్కల ఊరు వాళ్ళందరూ తెలుసు. అతనికి 4 పిల్లలు, అందరికి చాలా బాగా చదివించి ప్రయోజకులను చేశాడు. అదే డ్రైవర్ బిజినెస్ చేస్తే. నువ్వు చెప్పేంత తెలియదు బేటా డ్రైవర్ బిజినెస్ చీఫ్ అని. పనిలో చిన్న పని పెద్ద పని ఉంటుంది నాన్న, కానీ చీఫ్ పని ఉండదు. ఆ టైంలో అతనికి అందులో జీతం కనిపించింది, చేసిండు. దాంట్లో చీఫ్ ఏముంది? సారీ నాన్న, నా ఉద్దేశం ఏదైనా కావచ్చు, చిన్నదో పెద్దదో, నీకు నచ్చిన పని చేయి. అదే నీకు దైవంతో సమానం, అదే అన్నం పెడుతుంది. అంకుల్, ఈ రోజు నుండి ఇది నా పని అంకుల్. బాగా ఆలోచించు బేటా. ఆలోచించడానికి ఏం లేదు అంకుల్. సిగ్గుపడతా అనే అనుమానం అసలే అవసరం లేదు. సిగ్గుపోవడానికి ఏమైనా ఐడియాలు ఉంటే చెప్పండి. ఇంత ధైర్యం ఉంటే బాగానే ఉంటుంది. దీన్ని నమ్మాలి ఎలా? వారిని నా సౌండ్ నాకే ఎక్కువ వస్తుంది. ఇక్కడైతే సెట్ కాదు, కానీ ఓ పని చేద్దాం. కళ్ళు మూసుకోరా. షిఫ్ట్. ఇది బెటర్. దీన్ని నమ్మాలి ఎలా? ఎలా? అందరూ ఇప్పుడు ఇది ఎలాగోలా పర్సనల్ కాబట్టి దగ్గరికి వెళ్ళి అన్న డ్రైవర్ తీసుకోండి అని చెప్పాలా? అత్తెందుకు వెళ్ళి చెవులు అని చెప్తే అయిపోతా కదా. బొగడాగానే ఉన్నాయిందిరా నువ్వు. అసలు అమ్మాలంటే ఎట్లా అమ్మాలి? మన దగ్గర వస్తువు ఉంది, నలుగురికి తెలవాలరా. అమ్మాలంటే గట్టిగా అరవాలరా. అరవాల. ఎలా అరుస్తావురా? ఐస్ క్రీముడు ఐస్ క్రీమ్ అంటాడు. అలాగే మనం డ్రాయరే అంటే ఆపోజిట్ వాడు అంటాడు వేసుకున్నాం ఆల్రెడీ దొబ్బేయి అంటాడు. ఎలా రా? ఏదో ఇంట్రెస్టింగ్ ఉండాలి మనం చేసేది. ఎలాగంటే ఇది తీసుకెళ్ళగానే జనం ఎగబడి మన దగ్గర కొనేయాలి. అలాంటప్పుడు ఎలా చేయాలి? తీసుకోండమ్మా డ్రాయర్, అమ్మా తీసుకోండమ్మా డ్రాయర్. మీ వీధిలోకి వచ్చింది, మీ వాడలోకి వచ్చింది, మీ ఇంటి ముందుకే వచ్చింది, బండి వెళ్ళిపోతుందమ్మా తీసుకోండి డ్రాయర్. చీపురు కట్ట తిరిగే సంపుతారు అట్లా అంటే. ఈసారి కొంచెం సీరియస్గా ట్రై చేద్దాం. हेलो हेलो बच्चे, ड्रायर ले लो, हैप्पी वैलेंटाइंस डे. అట్ట బ్యాటిచ్చి కొడితే ఆలుగడ్డ బాంబుల ఫ్యాక్టరీలో పడుద్ది బంతి. ఏటే ఏం చేస్తున్నావురా? ఇలా అయినవరా నువ్వు? సీదా తీసుకెళ్ళి మందిలా వాడేస్తే ఇజ్జత్ కన్నా అమ్మి పడేస్తావు డ్రాయర్లు. ఎలా?
అమ్మని అమ్మ ఇంతమంది వస్తున్నారండి. సైకిల్ అది కానీ ఈ డ్రైవర్లు అయ్యి ఏదో అదరగొడదామని వచ్చి ఓ నలుగురు చూడంగానే పిసేషాలేంద్రా నీకు, నువ్వు మారవరా నువ్వు. ఎవరో ఇద్దరు వస్తారు ఇప్పుడు. ఈ సైకిల్ నీది, ఈ డ్రాయర్లు కూడా నీ. దమ్ముంటే వాళ్ళు ఇద్దరు కమ్మరా. ఈ రోడ్ ఎటు పోతానా? డ్రాయర్లని జీవితంలో ముందుకెళ్ళరా అంటే నడుచుకుంటూ మీదకి వెళ్దామని ప్రిపేర్ అవుతున్నావు లేరా? చెయ్యి వెనక్కి కదా. ఒకరు వస్తున్నాడు, నీకు ఒక్క డ్రాయర్ అమ్మినావు అంటే నువ్వు సక్సెస్ రా. వీడియో వర్రా నాకడ వస్తుంది. ఏంటి నీదా? లేదు, కొనుక్కుంటే నీళ్ళు నా దగ్గర ఉంది ఆల్రెడీ. ఉందని చెప్తున్నా కదా. ఒక్కడు కొనుక్కోపోయా, నువ్వు ఒక్కడు కొనుక్కున్నా నా లైఫ్ మారిపోతుంది భయ్యా. నేను డ్రాయర్ కొనుక్కుంటే నీ లైఫ్ అని మారిపోతుంది. అంటే పొద్దున పోనీ కదా, నువ్వు కొనుక్కున్నావు డ్రాయర్లు మొత్తం పోయి. ఎంత? 10 రూపాయలు. అమ్మని సచ్చిలి గొర్రె. లాస్ట్ డ్రైవర్లు అనుకుంటున్నావా? ఇంత చదువు చదివి ఆ డ్రైవర్లు కూడా ఏంద్రా? మొత్తానికి ఒక డ్రైవర్ అయితే అమ్మినావు, పైసలు వచ్చినాయి, చాయ్ తప్పిస్తావులే. ఎంతో సీరియస్ చూసినా పైసలు మాత్రం ఉండిపోయి రోయ్. అట్లా అమ్ముతున్నావురా? జాంపన్నట్టు జాంపమ్మినట్టు డ్రాయర్ అమ్మా, డ్రాయర్ అని కూడా తిరుగుతావా? ఎందుకంటారా బనీన్ డ్రైవర్ బ్రా అంటాడు. అరే చదువుకున్నాడు రా. మేడం డ్రైవర్ తీసుకోండి మేడం. సార్ డ్రైవర్ తీసుకోండి సార్ అనుకుంటారా? నవ్వులే మస్తు మజా వచ్చింది కదరా. కానీ నాకు అరవాల్సిన అవసరం లేదురా, మీరు అరిసింది రికార్డ్ చేయడం ఆపేస్తే చాలు. తీసుకోండి మేడం, డ్రైవర్ తీసుకోండి. ఏంద్ర ఇప్పుడు ఆ డ్రైవర్ అయిన పైసలతో మాకు చాయ్ తాగిస్తావా? లేదురా, ఏదో రోజు ఇదే డ్రైవర్లు అమ్మిన పైసలతో మీకు దావత్ ఇస్తాను. డ్రైవర్ తీసుకోండి మేడం, డ్రైవర్ తీసుకోండి సార్. డ్రైవర్ తీసుకోండి మేడం, డ్రైవర్ తీసుకోండి సార్. డ్రైవర్ తీసుకోండి మేడం, డ్రైవర్ తీసుకోండి సార్. అరే మామ ప్లీజ్ రా, నా ఒక్కొని వాయిస్ డేట్ చేయరా. వాళ్ళ వాయిస్ సూపర్ ఉన్నాయి మామ, నా ఒక్కొంది బనీన్ డ్రైవర్ బ్రా. ఇది వాయిస్ మరీ ఘోరం ఉంది మామ, ప్లీజ్ రా అర్థం చేసుకోరా మామ, ప్లీజ్ రా మామ. వాళ్ళకి ఉండండి మామ, వాళ్ళకి సూపర్ సెట్ అయినా మామ. అది నన్ను ఎక్కిరించక ముందు ఉండాలిరా నీకు. అది ప్లీజ్ రా అర్థం చేసుకోరా, నా ఒక్కొని వాయిస్ డేట్ చేయరు ప్లీజ్ రా.
ఒరే దరిద్రుడా, ఊరు మొత్తం టాంటాం చేసిన వారు నా బతుకు. ఒక్క రోజు నీ వల్ల ఫేమస్ అయ్యారా నేను. మన ఆడ ఉన్న దిడుతుండ్రా జాబ్ చేయడానికి పోతున్నావా డ్రైవర్ రమ్మని పోతున్నావా అని గల్లీలా నా వాయిసే. అయినా చెడ్డీలమే చండాలమేంద్రా. సప్పుడు దాకా పోయి హైదరాబాద్ జాబ్ చేసుకో. నువ్వు ఇంకోసారి ఇక్కడ డ్రైవర్ రమ్ముకొని తిరిగినావు అనుకో మేమే బయట తిరుగుడు బంద్ చేస్తాం. ఏంది బ్రో మీ ఫ్రెండా ఊర్లో డ్రైవర్లు అనుకుంటా? అవును. చాలాసేపు నుంచి వింటున్నా సిటీకి వెళ్ళి జాబ్ చేసుకోమంటారా? చూడండి బ్రో, ఎంత పెద్ద జాబ్ అయినా ఒక చేతి కింద బానిసత్వం. అది ఎంత చిన్న బిజినెస్ అయినా అది స్వతంత్రం. అయినా ఊర్లో డ్రైవర్లు అమ్ముకోవడం అనేది మంచి బిజినెసే కదా. ఫ్రెండ్స్ అంటున్నారు, ఎంకరేజ్ చేయాలి కదా. వీళ్ళు ఇంతే అన్న, బిజినెస్ చేస్తే ఫ్రెండ్స్ వదిలేస్తారా? ఊకోరా చీప్ లిక్కర్ గా. చూసావా అన్న, నేను తాగే చీప్ లిక్కర్ లో కూడా చీప్ చూస్తున్నా, కానీ నేను లిక్కర్నే చూస్తాను. అది అన్న. అరే మామ, నేను మాత్రం నీకు సపోర్ట్ చేస్తారా? నువ్వు సపోర్ట్ చేసినా నేను వాయిస్ డిలీట్ చేయాలి. చెయ్యకరా బే, నేను ఇంకోటి చూసుకుంటావా? ఇంకో రికార్డ్ తీసుకో, ఇంకో రికార్డ్. డ్రైవర్లో చీప్ ఏమైంది బ్రో, మనం అందరం వేసుకుంటలేమా? ఇదే బిజినెస్ని కూడా అద్దాలలో పెట్టి జాకీ అని అమ్మితే ఎగబడి కొంటాం. ఇక్కడ మాత్రం చీప్ అయింది బ్రో. చిన్న చిన్న బిజినెస్లని ఎంకరేజ్ చేయాలి బ్రో. బిజినెస్ చిన్నదైనా నీ ఐడియా మాత్రం సూపర్ బ్రో. థ్యాంక్స్. జడిలేరా వస్తున్నా. ఎన్ని కావాలి? 2 కావాలి. ఇది ఫార్మ్ అంకుల్ స్టైల్ రా. ఇలా నీ స్పెషాలిటీ ఏముందిరా? ప్రపంచం అంతా ట్రెండింగ్లో నడుస్తే నువ్వేంద్రా అవుట్ ఆఫ్ ట్రెండ్? అయినా నాకు ఒకటి అర్థం కాదు, మనం ఇల్లు తిరిగేందుకు మళ్ళీ డ్రైవర్లు కస్టమర్ మన దగ్గరకు వస్తే వీడిని మీరు చూసి వస్తారు మరి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క డ్రైవర్ వేసుకోవాల్సిందే, రాకపోతే ఏం చేస్తారు మరి? ఇలా కాదు కానీ ప్రతి ఒక్కరి దగ్గరికి మన డ్రైవర్ వెళ్ళే ఐడియా ఏం లేదా? ఉందిగా సోషల్ మీడియా, వాడితే ఇన్స్టాగ్రామ్ వైరల్ అయిపోవాలి. హాయ్ ఫ్రెండ్స్, తెలుసుగా మీ శేఖర్ని, మా ఫ్రెండ్ వరుణ్. బయట ఇక్కడ వెళ్ళి 150-100 రూపాయలు పెట్టి బ్రాండెడ్ షాప్లో కొనేదానికంటే మా దగ్గర మంచి క్వాలిటీ డ్రాయర్లు ఉన్నాయి, కొనండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. అంతా రుద్దుతున్నావు, రుద్దుతూ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేస్తాం, డాక్టర్ ఇంజనీర్ చేసేస్తాం. అవును దగ్గర డ్రైవర్ కొని వేసుకో, ఒక స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ అవుతాడు. మన ఊర్లో ఎంత పెద్ద కారు ఓడుతున్నా? వరుణ్, హాయ్ వరుణ్. ఇన్స్టాగ్రామ్లో మీరు పోస్ట్ చేశాను. మీరు అమ్మే విధానం కానీ మీ స్కిల్స్ కానీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. వరుణ్, మీకు ఈ జాకీ బ్రాండ్ తెలుసు కదా, నేను దానికి ఆపోజిట్గా రాకీ అని ఒక బ్రాండ్ లాంచ్ చేస్తున్నాను. అది ఎక్కడో కాదు, మీ టౌన్లోనే. దానికి నేను మేనేజర్ చేయాలనుకుంటున్నాను. వరుణ్, మేనేజర్ అంటే జాబ్లా కాదు, ఇన్వెస్ట్మెంట్ మాది, మెయింటెనెన్స్ నీది. నువ్వు ఖాళీ చూసుకోవడమే, దాంట్లో 50% నీకు ఇస్తాను. థ్యాంక్ యూ సార్.